గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? హోంవర్క్స్ అన్నీ రాసావా? ఈరోజు సమ్మేటివ్ పేపర్స్ ఇచ్చారా? అందులో నువ్వేగా ఫస్ట్. లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసావా? ఇవేనా మీరు అడిగే క్వశ్చన్స్? అయితే దయచేసి ఈ క్వశ్చన్స్ని స్టాప్ చేసేయండి. బికాస్ పిల్లలు 9 to 5 ఒక డిసిప్లినరీ మోడ్లో ఉంటారు. డిసిప్లినరీ మోడ్ అంటే ఇక్కడే కూర్చోవాలి, ఇలానే నిల్చోవాలి, ఇలానే చెయ్యాలి అనేసి స్కూల్లో ఒక డిసిప్లినరీ మోడ్లో వాళ్ళని చక్కగా పెడతారు టీచర్స్. తర్వాత 5కి మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ టైంలో కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనుకోండి, చాలా 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 నిరాశకి గురైపోతారు. బయట చూపించుకోలేరు, బట్ మైండ్లో హెవీగా ఉంటుంది వాళ్ళకి. పిల్లలండి వాళ్ళు. ఈ టైంలో వాళ్ళకి కావాల్సింది ఒక డిసిప్లినరీ పేరెంట్ కాదు, కనెక్టివ్ పేరెంట్, కనెక్టింగ్ పేరెంట్ కావాలి వాళ్ళకి. డిసిప్లినరీ పేరెంట్ ఉండే టైంలో ఉండాలి. కనెక్టింగ్ పేరెంట్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, 5 o'clockకి వాళ్ళు వస్తారా, మీరు వ్యాన్ నుంచి వాళ్ళని తీసుకుంటారు. తీసుకోగానే వాళ్ళని మీరు క్వశ్చన్స్ చేయడానికన్నా మీరే వాళ్ళకి చెప్పండి, ఈరోజు మమ్మీకి ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా, అమ్మ ఆఫీస్లో ఎంత వర్క్ ఉన్నిందో తెలుసా, అమ్మో అమ్మ నిన్ను చాలా మిస్ అయింది కూడా అనేసి ఈ మాటలు మాట్లాడుతూ ఉండండి. అప్పుడు మీకు మీ బిడ్డకి ఒక సైకలాజికల్ బాండ్ ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ మీరు అడగకుండానే షేర్ చేస్తారు. అప్పుడు థింగ్స్ గో సో ఈజీ. ఈ వరల్డ్లో మిమ్మల్ని తప్ప వాళ్ళు ఎక్కువ ఎవరిని నమ్మరు. అంత కనెక్టింగ్గా మీతో ఉంటారు. దయచేసి పిల్లల్ని డిసిప్లినరీ పేరెంట్గా కన్నా కనెక్టింగ్ పేరెంట్గా ఉండండి. డిసిప్లినరీ పేరెంట్గా కూడా ఉండాలి, బట్ సిచ్యువేషన్ని బట్టి. ఐ హోప్ యూ డూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.